చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. మరియు కుమారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. వాటికి తగ్గట్టుగా కట్టుబడి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వీరందరూ జయ జీవితం, భక్తి జీవితంలో పొందాలని ఆశిస్తున్నాను. నేటి కార్యక్రమంలో దైవ సందేశం వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రోభా. ఎంతైనా నమ్మదగిన దేవా మీకు వందనాలు ప్రోభా. ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయన. జాలి కలిగిన దేవా మీకు వందనాలు ప్రోభా. మరి నాయన మేము నిర్గమాకాండం ధ్యానించుచూ ఉండగా ప్రోభా మీరెన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు ప్రోభా. అయ్యా, బానిసత్వంలో నుంచి, దాస్యత్వంలో నుంచి మీరు మీ బిడ్డల్ని ఎట్టి రీతిగా విడుదల చేసి ఉన్నారు ప్రోభా. నిర్గమాకాండంలో మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రోభా. అటు రీతిగా నాయన మరి యొక్క మారు ప్రోభా మేము ముందుకు వెళుతూ ఉండగా నాయన మీ జ్ఞానంతో నింపండి ప్రోభా. మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. ఈ వాక్యాలు అనేక మందికి ప్రోభా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడే భాగ్యం దయచేయండి. నీకు మరింతగా నాయన ప్రతి బిడ్డ దగ్గరగా రావడానికి సహాయం చేయమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి నిర్గమాకాండం ధ్యానానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ యొక్క నిర్గమాకాండంలో మనం 15 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 16వ అధ్యాయంలో కూడా 7 వచనాలు పూర్తి చేసుకున్నాం. 8వ వచనం నుంచి 36వ వచనం వరకు, ఆ అధ్యాయం చివరి వరకు ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో ఈ 8వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం ఏమేం చూస్తామంటే, ఈ యొక్క ఇశ్రాయేలీయులు సనుగుతున్న సనుగుని దేవుడు వినటం, వారి యొక్క ఆశను దేవుడు నెరవేర్చడం, అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, దేవుడు చెప్పిన మాటను ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేయడం, దేవుడు చెప్పినట్టుగా కాక వారి మనసుకు తోచినట్టుగా వారు చేయటం అనేది మనం చూస్తాం. అలాగే పూరేళ్ళు అంటాం కదా, దేవుడు పూరేళ్ళను కురిపించాడు. పూరేళ్ళ గురించి ఈ వచనాల్లోనే మనం చూస్తాం. అలాగే మన్నా, ఒక వింతైన ఆహారాన్ని దేవుడిచ్చాడు. మన్నాని గురించి మనం ఈ వచనాలను చూస్తాం. ఇది 16వ అధ్యాయం. అలాగే ఓమేరు అనగా దానికి సంబంధించిన కొలత, ఓమేరు గురించి కూడా ఈ వచనాల్లో చూస్తాం. ఓవరాల్గా ఇక్కడ కొన్ని చరిత్రాత్మక విషయాలను నేర్చుకోవడంతో పాటు ఒక విషయాన్ని మనం పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటిదంటే, దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలీలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒకలాగా చేయమని ఆజ్ఞ ఇవ్వటం, దాన్ని లెక్క చేయకోకుండా ఆ ఇశ్రాయేలీల్లో కొంతమంది ఆ మాటను మీరి వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా వారు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క వచనాలకి, ఈ ధ్యానానికి మరి ఇవ్వాల్సిన టైటిల్ ఏంటంటే, దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలీలు. పూరేడులు, మన్నా, ఓమేరు, ఈ విషయాలని మనం చూడబోతూ ఉన్నాం. ప్రియులారా, 8వ వచనం నుంచి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేమేపాటి వారం, మీ సనుగుట యెహోవా మీదనే కాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినినని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను.
ఉదయమున మంచు వరే మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. చూడండి, ఈ 12వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే 14వ వచనం వరకు మనకి పూరేడుల గురించి, అలాగే మంచు లాంటి ఒక పదార్థం మంచు కురిసి ఆ మంచు ఎగిరిపోతుంది కదండి. కొంచెం సేపటికి ఆ మంచు ఎగిరిపోతుంది. మంచు ఆవిరైపోయిన తర్వాత సన్నని పీచు మిఠాయి లాగా సన్నటి ఒక నూగు లాంటి పదార్థం ఒకటి అక్కడ ఉంది. అది తినడానికి సంబంధించి దేవుడు వారికి ఇచ్చాడు. దాని పేరే మన్నా అని మనం తదుపరి వచనాల్లో చూస్తూ ఉంటాం. సో మొత్తానికి వీరికి మాంసం కావాలి, మాంసము మేము వండుకొని తింటున్నప్పుడే చచ్చిపోయినా పర్వాలేదు కదా, ఇప్పుడు తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నామని సనిగారు. గత 7 వచనాల్లో మనం చూస్తే ఆ సనుగులు విన్న దేవుడు వీరికి మాంసాహారాన్ని ఇవ్వడానికి పూరేడుల్ని ఆయన పాలెమంతా కప్పినట్లుగా చాలా మాంస ఆహారాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, గత వాక్య భాగంలో ఇహలోక విషయాల కోసం దేవుని మీదను సేవకుల మీద భక్తులు సనుక్కుంటూ ఉండటం క్షేమకరం కాదని మనం నేర్చుకున్నాం. నేటి వాక్య భాగంలో మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవుడు కొన్ని మాటలని మనకు బయలుపరుస్తూ ఉంటారు. దేవుడు కొన్ని మాటలను మనతో మాట్లాడుతూ ఉంటారు, కొన్ని విషయాల్ని సూచిస్తూ ఉంటారు. మనం ఏం చేయాలో ఏమి చేయకూడదో ఈ 2 కేటగిరీస్ కూడా దేవుడు మనకి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు చేయకూడదు చేయవద్దు అని చెప్పి చేయకోకుండా మానేస్తున్నామా లేదా, చేయమని సూచించినవి చేస్తున్నామా లేదా, ఈ 2 జాగ్రత్తగా మన జీవితంలో మనం అనాలిసిస్ చేసుకోకుండా ఉంటే సరి అయిన భక్తి జీవితాన్ని సాధన చేయడానికి కానీ దేవునితో కలిసి నడవడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి ప్రియుల, దేవుని మాటను మనం వినేవారంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో వీరి కోసం, ఈ యొక్క ఇశ్రాయేలీల కోసం మాంసాహారమైన పూరేడుల్ని దేవుడు ఆ పాలెంలో అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనం, ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. 16వ వచనం వరకు మనం చదివాం. ఈ 16వ వచనం వరకు ఒక షరతు, ఒక ఆజ్ఞ అనేది జారీ చేయబడుతుంది. సో ఈ ఆహారాన్ని మీకు ఇచ్చాం కదా, ఈ ఆహారాన్ని ఒక్కొక్కళ్ళు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది తలకు అంటే ఒక్కొక్క మనిషికి అని అర్థం, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఓమేరు చొప్పున కూర్చుకోవాలి అనేది అక్కడ ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ. 4 మనుషులుంటే 4 ఓమేర్లు, 5 కుటుంబ సభ్యులుంటే 5 ఓమేర్లు చొప్పున ఆ ఆహారాన్ని కూర్చుకోవాలి, తీసుకుని వెళ్ళాలి. దానికి ఎక్కువ కానీ దానికి తక్కువ కానీ తీసుకువెళ్ళకూడదు. కరెక్ట్గా దానికి తగినట్లుగా తీసుకెళ్లాలని ఆజ్ఞిస్తే, కొంతమంది ఏదో ఒకటి చేసేవారు ఉంటారు, దేవుని మాటని లెక్క చేయని వారు, సేవకుల మాటని లెక్క చేయని వారు ఉంటారు. 17వ వచనం, ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. చూడండి, కొంతమంది ఎక్కువ తీసుకెళ్ళిపోయారు అత్యాశతో, కొంతమంది బద్ధకంతో తక్కువ తీసుకెళ్లారు. అయినా కూడా దేవుడు తన కృప చొప్పున తక్కువ తీసుకుని వెళ్ళిన వారికి కానీ ఎక్కువ తీసుకెళ్ళిన వారికి కానీ వారికి సరిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎక్కువ తీసుకెళ్ళిన వారికి ఎక్కువ కాలేదు, తక్కువ తీసుకునే వారికి తక్కువ కాలేదు. ఇది ఇక్కడ కొంత మనం ఆలోచన చేయవచ్చు. దేవుడు చెప్పిన మాటను మనం వినాల్సిన అవసరం ఉంది. దేవుడు చెప్పిన మాటను మనం తూచా తప్పుకోకుండా విన్నట్లయితే అది మనకి క్షేమం. ఒక్కొక్కసారి కొన్ని తప్పిదాలు దేవుని కృపచేత, దేవుడు తన మహాకనికరం చేత మనల్ని బయటపడేసే అవకాశం ఉంటుంది. కానీ వాటి వలన కూడా నష్టపోయిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. సో ఈ ఇశ్రాయేలీల జీవితంలో కూడా మనం చూసినట్లయితే చాలా సార్లు వారు దేవునికి వ్యతిరేకంగా వారి జీవితాల్లో చేశారు, దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. దానివల్లనే చాలామంది ఆ యొక్క మార్గం మధ్యలోనే కూలిపోయినట్లుగా, ఆ యొక్క వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకోనున్నట్లుగా కూడా మనం చూసాం. ఏదేమైనా కూడా ప్రియులరా, దేవుడు చెప్పిన మాటను మనం జాగ్రత్తగా శ్రద్ధగా వినడం, దాని ప్రకారం జీవించడం చాలా ప్రాముఖ్యం. 19వ వచనం, మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక
కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా ఏంటంటే ఉదయం వరకు మిగుల్చుకోకూడదు అని చెప్తే ఇంకా ఉదయం వరకు కొంతమంది మిగుల్చుకున్నారు. కొంతమంది మిగుల్చుకుంటే అది కంపు కొట్టిందంట. చూడండి, ఇంతకుముందు ఓమేరు చొప్పున తీసుకెళ్ళమంటే కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ తీసుకెళ్లారు. ఇప్పుడు ఉదయం వరకు మిగల్చకూడదంటే కొంతమంది ఉదయం వరకు మిగుల్చుకున్నారు. అది మిగుల్చుకున్నది వారికి ఉపయోగపడకోకుండా పురుగు పట్టింది. 21వ వచనం, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేరుల చొప్పున 2 అంతల ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకి తెలిపిరి. 6వ దినమున వారు ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు అన్నారు కదా. 6వ దినమున ఒక్కొక్కరికి 2 ఓమేర్లు తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే 7వ దినం విశ్రాంతి దినం. సో 7వ దినమున వారికి ఆహారం వారు సమకూర్చుకోకూడదు కాబట్టి 6వ దినాన్నే వారు సమకూర్చుకుని దాన్ని సిద్ధపరచుకుని 7వ దినం కొరకు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి 2 ఓమేర్లు చొప్పున 6వ దినాన్ని వారు సిద్ధపరచుకున్నారు. ఇంతకుముందు ఉదయానికి మిగిలితే అది కంపు కొట్టింది, ఉదయానికి అది పాడైపోయింది. కానీ ఇప్పుడు ఈ 6వ దినాన వారు కూర్చుకునేది మరి 2వ రోజుకి ఎలా పనికొస్తుంది అంటే దాని పట్ల దేవుడు కార్యం చేస్తాడు అన్నట్లుగా ఇది మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని చిత్తానికి మనం లోబడితే, దేవుని మాట వింటూ ఉంటే అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మనకు తోడుగా ఉంటారు. దేవుడు మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తారు. దేవుడు మనకి క్షేమకరమైంది అనుగ్రహిస్తారు. దేవుడు విడిచిపెట్టడు అని మనం నమ్మాల్సిన అవసరత, విశ్వసించాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఇంతకుముందు మరి ఆ ఉదయం వరకు మిగిల్చుకున్న ఆ ఆహారం పాడైపోయింది. ఇప్పుడు 6వ దినం విశ్రాంతి దినాన 2 రోజులకు సరిపడా ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారు సమకూర్చుకున్నారు. సమాజ మందిరపు అధికారులు కొంతమంది ఈ యొక్క ఇశ్రాయేలీయులు చేసిన పనిని అబ్జర్వ్ చేశారు. అంటే వారి మీద కొంతమంది అధికారులు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో కొంతమంది అధికారులు ఈ యొక్క ఇశ్రాయేలీయులు అందరి మీద మహాజనాంగం 30 లక్షల జనాభా, సుమారుగా ఈ యొక్క 30 లక్షల జనాభా మీద సమాజ మందిరపు అధికారులు, కొంతమంది అధికారులు ఉన్నారు. ఈ అధికారులు ఇక మోషే దగ్గరికి వెళ్ళి మోషేతో చెబుతూ ఉన్నారు. వారు 2 ఓమేర్లు చొప్పున తీసుకెళ్లారు. ఒక్కొక్క ఓమేరు చొప్పున తీసుకెళ్లాలి కదా. ఈ యొక్క 6వ దినాన వారు 2 ఓమేర్లు చొప్పున తీసుకెళ్లారని చెప్తూ ఉన్నారు. 23వ వచనం, అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకోవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిది. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినం యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ఈ యొక్క విషయాలన్నీ కూడా మోషే ఆ యొక్క సమాజపు మందిరపు అధికారులకి బోధపరుస్తున్నాడు. అవును, నిజమే. 6వ దినాన 7వ దినానికి కావలసిన ఆహారాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. 7వ దినం విశ్రాంతి దినం, అది దేవుని పరిశుద్ధ దినంగా మనం ఆచరించాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి 6వ దినాన్ని 7వ దినానికి కావలసిన ఆహారాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. దాని విషయంలో దేవుడు ఏమి తప్పుపడ్డాడు అని చెప్పి మోషే, ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్పి మోషే ఆ యొక్క సమాజపు మందిరపు అధికారులతో చెప్పిన మాట అది. ఓకే, సో ఈ రీతిగా మోషేకి ఒక అవగాహన ఉంది. మోషే ధర్మశాస్త్రం తెలిసినవాడు, దేవుని మాటను స్వయంగా వింటున్నవాడు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నవాడు, దేవుని యొక్క హృదయాంతరంగం ఎరిగినవాడు. ఈ విషయంలో వారు చేసింది కరెక్టే అని చెప్తూ ఉన్నారు. కొంతమంది మళ్ళీ ఆ వేళలో కొంతమంది సో 6వ దినాన వారు ఆహారం సమకూర్చుకున్నారో సమకూర్చుకోలేదో, కానీ 7వ దినాన మాత్రం ఆహారం కోసం వాళ్ళు వెళ్ళారు. 7వ దినాన ఆహారం దొరకదని చెప్పబడినా కూడా దాన్ని లెక్క చేయక 7వ దినాన ఆహారం కొరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనం, అట్లు జరిగెను, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనలరు. ఇక్కడ చూడండి, దేవుడు కొంచెం కోపంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనలరు. నేను నా ధర్మశాస్త్రమును నా మాటలను ఎందుకు అనుసరించి మీరు నడవట్లేదు? ఎన్నాళ్ళ వరకు ఇలా మీరు చేస్తారు? ఎన్నాళ్ళ వరకు ఈ భక్తి చేస్తారు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రియులరా, ఇప్పటి కాలంలో దేవుని మాటలను పట్టించుకునే వాళ్ళు ఎవరండి? దేవుని ఆజ్ఞలకు లోబడేవారు ఎవరు? ఎంతోమంది మందిరాలకు వెళ్ళేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు ప్రియులారా. చాలామంది కనిపిస్తున్నారు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని మాట విననందున
వారు వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకోలేకపోయారు అన్న సత్యాన్ని గ్రహించవలసిందిగా ఈ సందర్భంగా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఖచ్చితంగా వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే వారి సమూహంలో మనం ఉండాలే, కానీ నిర్లక్ష్యంగా జీవించే వారంగా మనం ఉండకూడదు. చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎలా నిర్లక్ష్యంగా జీవిస్తారంటే, దేవుడు చెప్పిన మాటలను వారు పట్టించుకోరు. వారికి నచ్చిందేదో వారు చేస్తూ ఉంటారు. అబద్ధం ఆడొచ్చా, ఆడకూడదా, లేకపోతే మన వ్యాపారంలో నమ్మకంగా ఉండాలా, ఎలా ఉండాలి, మనం నమ్మకంగానే వ్యాపారం చేస్తున్నామా, లేదా మనం చేసే వ్యాపారం దేవునికి ఇష్టమైందేనా, దేవుని యొక్క వాక్యానికి ఇష్టమైందేనా కాదా, మనం జాబ్లో ఏం చేస్తున్నాం, జాబ్లో దేవుని నామానికి మహిమకరంగానే ఉంటున్నామా. ప్రియులరా, మనం జాబ్ చేసినా, ఆ వ్యాపారం చేసినా, లేకపోతే మరేం చేసినా, ఫ్యామిలీ విషయంలో కానీ, ఇతరులతో సంభాషణ విషయంలో కానీ, సమాజంలో మనం బ్రతుకుతున్నాం, ఏ విషయంలోనైనా సరే నువ్వు చేసే ప్రతి పని కూడా దేవునికి లోబడినదై ఉండాలి, వాక్యానికి సంబంధించి అంగీకారయోగ్యంగా ఉండాలి. అంతేకాని నీకున్న ఆలోచనలను బట్టి నువ్వు పోతానంటే, నీకున్న ఆలోచనలను బట్టి నువ్వు చేసేస్తానంటే, నీ తలంపులను బట్టి, నీ ఆశలను, నీ కోరికలను, నీకు తోచింది, నీ మనసుకు నచ్చింది నువ్వు చేసేసుకుంటా పోతానంటే, నీవు దేవునికి ఎన్నిసార్లు కోపం తెప్పిస్తున్నావో ఎప్పుడైనా గుర్తించావా, ఎప్పుడైనా గ్రహించావా? సో ప్రియులారా, మనం ఎలాగో జీవించేస్తూ ఉంటాం. సో ఎన్నో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది భార్యతో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, భర్తతో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, పిల్లలతో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, ఏమండి, లేకపోతే యజమానితో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, అది పెద్ద పాపం కాదులే అన్నట్టుగా జీవించేవాళ్ళు ఉన్నారు. అలాగే సమాజానికి వ్యతిరేకమైన వ్యాపారాలు, చట్టానికి వ్యతిరేకమైన వ్యాపారాలు, ఏమండి, దేవునికి వ్యతిరేకంగా ఉండే వ్యాపారాలు, ఎన్నో వ్యాపారాలు చేయడానికి, ఆ వ్యాపారాల్లో వారు మోసం చేయడానికి, ఆ వ్యాపారంలో అవినీతి పనులు చేయడానికి వారు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేవునికి ఇష్టమంటారా? ఇవన్నీ చేయడం ద్వారా దేవుడు మెచ్చుతాడంటారా? ఒకవేళ దేవుడు పరలోక భాగ్యం, ఆ వాగ్దాన భూమికి తీసుకెళ్ళకపోతే ఏమైపోతాం? కాబట్టి ప్రియులారా, దేవుని మాట వినేవారంగా ఉండాలి, కానీ మరలా మన పనుల వలన, మన అవిధేయత వలన దేవుని నామానికి అవమానం తెచ్చే వారంగా ఉండకూడదండి. చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మహింపరిచే రీతిగా మనం జీవించాలి. ఈ సమాజంలో మనం జీవించేటప్పుడు దేవునికి అనుకూలస్తుగా మనం ఉండాలి. వాక్యానుసారమైన జీవితం మనం కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. మన సంభాషణ, ఎవరితో మనం మాట్లాడుతున్నా కూడా ఆ సంభాషణ దేవునికి యోగ్యమైందిగా, దేవుని యొక్క వాక్యానికి అనుకూలమైనదిగానే ఉండాలి తప్ప ఎక్కడ డీవియేట్ అయ్యేటట్టుగా ఉండకూడదు, కుడికి కానీ ఎడం కానీ తొలగేటట్టుగా. సో ఇక్కడ దేవుడు మోషేతో కొంచెం కోపంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఎన్నాళ్ళ వరకు నా మాట కానీ ధర్మశాస్త్రాన్ని కానీ అనుసరించి నడుచుకోకుండా ఉంటారు అని చెప్పి మోషేతో కొంచెం కోపంగా మాట్లాడుతున్న మాటను చూసాం. అది ఇశ్రాయేలీలను బట్టే కదా. చాలాసార్లు మోషే దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. ఇశ్రాయేలీల్ని నాశనం చేసేస్తానన్నప్పుడు కూడా మోషే అడ్డుపడి ఇశ్రాయేలీల కొరకు దేవుని ప్రార్థించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అది మోషే మనసు, దేవుని కృప. చూడండి, అందుకు యెహోవా మోషేతో ఇట్లను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనలరు. నిశ్చయంగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును గనుక మీరు 6వ దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపుపముల వలె ఉండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు దానితో ఒక ఓమేరు పట్టుపాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. ఇశ్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరల్లో చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో 10వ భాగము, ఏపా అనగా 2.5 సేర్లు. 2.5 సేర్లు అంటే 2.5 కేజీలు అవ్వచ్చు. 2.5 కేజీల్లో 10వ భాగం అనగా 10th పార్ట్ అంటే 1/4 కిలో అవ్వచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క 1/4 కిలో చొప్పున ఆ మన్నా తింటూ వచ్చారు. సో ఎప్పటి వరకు 40 సంవత్సరాలు దేవుడు మన్నాతోనే వారిని పోషించాడు. మన్నాను ఎక్కడి వరకు తిన్నారంటే వాగ్దాన దేశం పొలిమేర చేరే వరకు, కనాను పొలిమేర చేరేంత వరకు కూడా వారు ఆ మన్నాతోనే వారు కడుపు నింపుకుంటూ వచ్చారు. దేవుడు మన్నాతో వారిని పోషిస్తూ వచ్చారు. ఏదేమైనా ప్రియులారా, ఇక్కడ
మనము పూరేడ్ల గురించి, మన్నా గురించి, ఓమేరు అంటే కొలత గురించి ఇవన్నీ విన్నాం. అలాగే ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేయడం, దేవునికి కోపం వస్తాం, మీరు ఎన్నాళ్ళ వరకు నా మాట వినలేకపోతురి, నా ధర్మశాస్త్రాన్ని మీరు వినలేకపోతురి అని దేవుడు అడగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రవర్తనను బట్టి, మన విధి విధానాలను బట్టి, మన ఆలోచన పద్ధతులను బట్టి దేవునికి కోపం తెప్పించేటట్లుగా మనం ఉండకూడదు. సో మనం చేస్తున్న పని ఏంటి, అది దేవునికి యోగ్యమైందేనా కాదా పరిశీలన చేసుకుని దేవునికి అనుకూలస్తులుగా మారాల్సిన అవసరం ఉంది. మన జీవితాల్లో దేవునికి కోపం తెప్పించే విషయాలను మనం విడిచిపెట్టాలి. ఏం చేయాలో ఏం చేయకూడదో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసి నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలండి, దేవుని మనసుని అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా జీవించడం ద్వారా దేవునికి దగ్గరగా జీవించే కృప మనం పొందుకుంటాం. అప్పుడు గొప్ప నెమ్మదితో మన జీవితం నింపబడుతుంది. అంటే గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రార్థనాంశం జూదం అంటే కోడి పందాలు, అలాగే గుర్ర పందాలు. ఈ రీతిగా కొంతమంది ఈజీ ఇన్కమ్, సులువుగా ఆదాయం వచ్చేయడం కోసం కొంతమంది ఆలోచిస్తూ ఉంటే, కొంతమంది సరదానో సంతోషమనో అలా ఆలోచిస్తూ ఉంటారు. సరదా కోసం, సంతోషం కోసమనో, లేకపోతే ఈజీగా డబ్బు సంపాదించవచ్చనో, ఏ ఆలోచన చేత, ఏ లక్ష్యం చేత జూదం జోలికి ప్యాకాట్ కానీ, లేకపోతే కోడి పందాలు కానీ, గుర్ర పందాలు కానీ, రకరకాల పందాలు కాయటం కానీ, ఈ రీతి విషయాలన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే జూదం కిందకి వస్తాయి. జూదం కిందకి ఇది చట్ట విరుద్ధం, అలాగే దేవుని వాక్యానికి కూడా విరుద్ధమైంది. త్రాగుడు కానీ, జూదం వేరు, ఇప్పుడు త్రాగుడు వేరు. కానీ ఈ రెండు విషయాల గురించి మనం ఈరోజు మరొకసారి ప్రార్థన చేసుకోవడానికి మనం ఆశ కలిగి ఉందాం. ఎందుకని ఆశ కలిగి ఉండాలంటే, చాలామంది దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి వెంబడిస్తూ కూడా ఏముందలే అని కోడి పందాలు వేసేవారు ఉన్నారు, కోడి పందాలు చూడటానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కోడి పందాలు వేసి డబ్బు వచ్చినప్పుడు 1000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా వీళ్ళు బతుకుతూ ఉంటే, ఆ ఇంకొక సైడ్ చూస్తే వాళ్ళు సంపాదించిన సంపాదన పోగొట్టుకుని ఇంటికి ఒట్టి చేతులు తేలితే వాళ్ళింట్లో ఏడవడం, వాళ్ళింట్లో బాధపడతాం, వాళ్ళింట్లో గొడవలు పడతాం, వాళ్ళింట్లో నెమ్మది కోల్పోవడం, వాళ్ళు దిగాలుగా ఉంటాం. అలాంటి 1000 రూపాయలతో వీళ్ళు ఏదో సంతోషంగా గెలిచామన్నట్టుగా ఆనందించడం, ఇదంతా కూడా చాలా బాధాకరమైంది. అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలు, అలాంటి సంతోషాలు, అలాంటి సరదాల జోలికి వెళ్ళకూడదు. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైంది. కాబట్టి ప్రియులారా, కోడి పందాలు కానీ, ఏదైనా ప్యాకెట్ కానీ, లేకపోతే గుర్ర పందాలు కానీ, లేకపోతే క్రికెట్ బెట్స్ కానీ, ఇలాంటి వాటికి దేవుని తెలుసుకున్న బిడ్డలు కానీ, జ్ఞానం కలిగిన వారు కానీ దూరంగా ఉండటం క్షేమం. అలాగే త్రాగుడు మత్తులో పడిపోయి చాలామంది బైకుల మీద వాళ్ళు యాక్సిడెంట్లు అవ్వడం, నేను నా కళ్ళారా ఒక బైక్ యాక్సిడెంట్ చూశాను. వాళ్ళు త్రాగిన మత్తులో వారు మరి వెళ్తూ కంట్రోల్ తప్పి లారీల కింద పడతాం, లారీలను గుద్దడం, లేకపోతే యూత్ కూడా, యవనస్తులు కూడా వాళ్ళు ఎచ్చుకొద్దీ వాళ్ళు ఒక హ్యాపీనెస్, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుని వాళ్ళు తాగి ఏదేదో రోడ్ల మీద గలాటగా ప్రవర్తించడం, అలాగే వారు బైక్ రైడ్స్ చేయడం, అలాంటి సమయాల్లో కూడా వాళ్ళు పడిపోయి తల్లిదండ్రులకి తీరని వేదన మిగిల్చడం, చచ్చిపోవడం, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. అపవాది సాతాను యొక్క వలలో చిక్కుకుపోతూ ఉన్నారు. ఆ వల ఇలా వేస్తాడు, అది హ్యాపీనెస్, అది అట్రాక్ట్ చేసినప్పుడు ఏముంది, ఇది సరదా కోసమే కదా, ఏముంది ఇది సంతోషమే కాదా, ఏదో అలా చెప్తారులే వాళ్ళు, అమ్మోళ్ళు ఎలాగే చెప్తారు, నాన్నోళ్ళు అలాగే చెప్తారు, మా ఆవిడ అలాగే చెప్పొద్దని చాలామంది వాళ్ళ మాటను లెక్క చేయకోకుండా కోడిపందాలకు పోయే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అది శపితమైన ఇది. అలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. అలాంటి పేకాట ప్రదేశాలకు కానీ, కోడి పందాలను వేసే ప్రదేశాలకు కానీ వెళ్ళకూడదు. ప్రియులారా, ఇలాంటి విషయాలు మీద దేవుడు మనకి విజయం ఇవ్వాలని, ఏ కుటుంబంలో కూడా బాధ ఉండకూడదని, ఏ కుటుంబంలో కూడా నష్టం ఉండకూడదని, ఏ కుటుంబంలో కూడా గలిబిలికరమైన పరిస్థితులు, గొడవలు ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడు నాయన. ఇదిగో నా ప్రభువా, మరి మీ బిడ్డలు నాయన, వారి కష్టార్జితాలు వారు వృధాగా పోగొట్టుకోకుండా నాయన, ఇదిగో వ్యసనం జోలికి, అలాగే జూదం జోలికి వారు పోకుండా వారికి నా ప్రభువా మానసిక సిద్ధపాటుని, స్థిరత్వాన్ని మీరు ఇవ్వండి, భక్తి జీవితాన్ని ఇవ్వండి నాయన, జ్ఞానంతో వారిని నింపండి నా ప్రభువా. ఇదిగో నాయన, కోడి పందాలను, ప్యాకాట్లను నాయన, లేకపోతే గుర్ర పందాలను, లేకపోతే మర్యాదో జోదం అనో డబ్బుల్ని పందెం కాసిన ఆయన, డబ్బులను కోల్పోవడం కానీ, ఎవరో ఎదుటివాని డబ్బుల్ని నాయన, ఇదిగో నా ప్రభు షార్ట్ వేలో నా తండ్రి వారు పొందుకోవడం కానీ, ఇదిగో నాయన, ఇదంతా కూడా క్షేమకరమైనది కాదు, సమాజానికి క్షేమకరమైనది కాదు నాయన.
ఇదిగో మేము కష్టపడి నాయన పని చేసి నా తండ్రి దాన్ని సమకూర్చుకోవాలి కానీ ఇదిగో నాయన బెట్టింగ్ల ద్వారా ఏదో నా ప్రభా అవి నా తండ్రి క్షేమకరమైంది కాదు సమాజానికి. ఇదిగో నా ప్రభా మీ కృప చొప్పున నాయన వారిని కనికరించమని, ఇదిగో నాయన ఇదిగో వారు ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా వారికి స్థిరత్వాన్ని, భక్తిని మీరు అనుగ్రహించమని, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నా. అయా నా తండ్రి అలాంటి అపవాది బంధకాలలో వారు పడిపోకుండా, అలాంటి నాయన వాటికి వారు ఆకర్షితులు కాకోకుండా నా ప్రభా అవి దైవిక సంబంధమైనవి కావని దేవుడు ఆ రీతిగా కోరుకోవటం లేదని వారు గుర్తెరిగి నాయన వాటికి దూరంగా ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో నా ప్రభా ఎన్నో రకాల భయంకరమైన ఇదిగో నాయన అపవిత్రమైన కార్యాలు ఈ సమాజంలో నుంచి తీసివేయబడ్డాయి నా ప్రభా. ఇదిగో నా ప్రభా ప్రతి నా తండ్రి భయంకరమైన కార్యానికి మీ బిడ్డలు దూరంగా ఉండటానికి సహాయం దయచేయండి. జ్ఞానాన్ని అనుగ్రహించండి నా ప్రభా. మీ కృప తోడుగా ఉంచండి నా ప్రభా. అయా మీ సహాయం దయచేయండి నాయన. అయా ఏ కుటుంబంలో కూడా బాధ ఉండకుండా, ఏ కుటుంబంలో కూడా నష్టం వండుకోకుండా, అయా ఏ కుటుంబంలో కూడా నాయన గలిబిల్లి గొడవలు వండుకుండా నా ప్రభా అయా పేకాట జోలుకు కానీ, తాగుడు జోలుకు కానీ, నాయన కోడిపందాల జోలుకు కానీ, గుర్ర పందాల జోలు కానీ ఏ యొక్క జోదం జోలికి మీ బిడ్డలు పోకోకుండా నాయన మీ సహాయం దయచేయండి. సరదాగా చూద్దామని వెళ్ళి నాయన అయ్యా ఇదిగో నా ప్రభా నా తండ్రి ఆ యొక్క పాపపు ప్రదేశాలకు పోయి నాయన శపితమైన ప్రదేశాలకు పోయి ఇదిగో నా ప్రభా పాపంలో పడిపోయిన వారు ఎంతో ఉన్నారు. శపితంగా నా తండ్రి జీవితాలను నాశనం చేసుకునే వారు ఎంతో ఉన్నారు నాయన. అలాంటి నా ప్రభా వాటికి దూరంగా ఉండే కృప మీరు అనుగ్రహించమని, ఆయా కుటుంబాలకు మీ కాపుదలు దయచేయమని ప్రభువే యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.